అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో తమిళ చూశారు కదండి. సో దే ఆర్ స్ట్రగ్లింగ్ టు హోల్డ్, మార్కెట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు హోల్డ్ అట్ కీ సపోర్ట్ లెవెల్ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక ఓవరాల్గా జస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా దే ఓపెన్ హ్యూజ్ గ్యాప్ డౌన్. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ రావడం జరిగింది. బట్ అగైన్ ట్రై టు సస్టైన్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత మార్కెట్స్ రికవర్ అయినాయి. బట్ అగైన్ ఫెయిల్డ్ అనమాట అండి. సో ఆఫ్టర్నూన్ సెషన్ యూరోప్ సెషన్ ఓపెన్ అయిన తర్వాత యూరోప్ మార్కెట్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను అనమాట. ఐ వాజ్ ట్రాకింగ్ క్లోజ్లీ. సో ఫస్ట్ 10-15 మినిట్స్ దే వర్ ట్రైంగ్ టు హోల్డ్, రికవరీ కొత్త హైస్ ఫామ్ అవ్వడం ట్రై చేసింది అనమాట అండి. బట్ కానీ అగైన్ ఇట్ ఫెయిల్డ్ అనమాట. సో మళ్ళీ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి యూరోప్ మార్కెట్స్ కిందకు వచ్చేయడం జరిగింది. అండ్ డవ్ ఫ్యూచర్ కూడా సేమ్ సింక్ ఫాలో అవుతూ వచ్చిందనమాట అండి. సో డవ్ ఫ్యూచర్ యాక్చువల్గా నిన్న అవి చాలా డ్రాస్టిక్గా బాగా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ ఈ రోజు డవ్ ఇండికేటింగ్ పాజిటివ్ ఓపెనింగ్ అనమాట అండి. బట్ అయితే డే హై దగ్గర కాకుండా కొంచెం అక్కడ కూడా సెల్ ఆఫ్ డవ్ ఫ్యూచర్ ఏదైతే ఉంది ఇండికేటింగ్ చేసేది అది కూడా కొంచెం తగ్గడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా ఎనీహౌ సో మళ్ళీ ఎఫ్ఐఐస్ అగైన్ ఈరోజు కూడా 4,500 కోట్లు అమ్మడం జరిగింది. డిఐఎస్ బయింగ్ పెంచుతున్నారు, 3,800 కోట్లు బై చేశారు. బట్ ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా తగ్గేదిలే అన్నట్టుగా ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా ఆటోమేటిక్గా ప్రొపోర్షన్గా పెరుగుతాం మనకు కనిపిస్తుంది కదండి. సో ఓవరాల్గా ఎనీహౌ చూస్తే కనుక సో మార్కెట్ క్లోజింగ్ అట్ క్రిటికల్ లెవెల్ అనమాట అండి. మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ ట్వీజర్ బాటమ్ అంటారన్నమాట. సిమిలర్ లోస్ ఫామ్ అయినాయి. నిన్న లో చూస్తే కనుక మీరు 15,684 అండ్ ఈరోజు 15,660. సో అంటే ఆల్మోస్ట్ ఒక 20 పాయింట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ లో అనమాట అండి. సో అయితే మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ March 8 రైట్ 22 ఏదైతే ఉక్రెయిన్ రష్యా వార్ ఏదైతే స్వింగ్లో బాటమ్ అయిందో సో ఆ లెవెల్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈరోజు లో ఫామ్ అవ్వడం జరిగింది రైట్. సో అయితే ఇంట్రాడేలో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంట్రాడేలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రైస్ యాక్షన్ యాక్చువల్గా మనం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ఫస్ట్ 15 మినిట్స్లో అటెంప్ట్ చేయడం జరిగింది రికవర్ అవ్వడానికి, బట్ ఫెయిల్డ్ అనమాట అండి. బట్ ఫైనల్లీ సమ్హౌ ఇట్ స్లోగా క్లైంబ్ అవుతా అల్టిమేట్గా సో టువర్డ్స్ 11-12 ఆ టైంకి మార్కెట్స్ కొత్త హై ఫామ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో పాజిటివ్లోకి రావడం జరిగింది అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎస్టర్డే హై అనమాట అండి. సో నిన్న ఏదైతే హై ఉందో ఆల్మోస్ట్ ఆ లెవెల్స్కి వెళ్ళడం జరిగింది. బట్ అగైన్ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. టువర్డ్స్ యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి 12:30 ఆ టైంకి. సో ఆల్రెడీ స్టార్టెడ్ ఫాలింగ్ అనమాట. బట్ ఎనీహౌ కొత్త లో దగ్గర క్లోజ్ అవ్వలేదు. అల్టిమేట్గా స్లైట్ రికవరీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది లాస్ట్లో రావడం జరిగిందనమాట అండి. అండ్ బట్ ఓవరాల్ క్యాండిల్ స్ట్రక్చర్ మీరు చూస్తే కనుక సో మంచి గ్రీన్ క్యాండిల్ లాగా ఏం లేదు మనకి ఇది. సో బేర్స్ కిందకి ప్రైస్ పుల్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. సో అయితే కానీ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ రైట్. సో ఇన్వర్టెడ్ హ్యామర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట అండి. సో ఇన్వర్టెడ్ హ్యామర్ ప్యాటర్న్ కదా. సో జనరల్గా ఒకవేళ రికవర్ వచ్చి ఇక్కడ సస్టైన్ అవుతే కనుక సో ఇది బాటమ్ అవి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ అనమాట అండి 15,660 లెటర్ సే 15,660 రైట్ ఆ లెవెల్ కనుక ఫెయిల్ అయితే మాత్రం చాలా కిందకి మార్కెట్స్లో పడే ఛాన్స్ ఉంది కాబట్టి కాషన్గా ఉంటే బెస్ట్ అనమాట అండి. అండ్ ఇండియా విక్స్ మీరు చూస్తే కనుక ఇండియా విక్స్ ఈజ్ హోల్డింగ్. ఇండియా విక్స్ కొంచెం తగ్గింది ఇన్ఫ్యాక్ట్. సో దట్ ఈస్ గుడ్ సైన్ అనమాట అండి. అంటే ప్యానిక్ లేదు మార్కెట్లో. అండ్ నాస్డాక్ స్టార్టెడ్ ట్రేడింగ్. ఐ థింక్ మార్కెట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. డవ్ జోన్స్ స్టార్టెడ్. దే ఆర్ ఆల్ ట్రేడింగ్ పాజిటివ్. బట్ కానీ ఏంటంటే మేజర్ లెవెల్స్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయినాయి అనమాట అండి. మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ రౌండింగ్ టాప్ స్ట్రక్చర్ ఇన్వర్టెడ్ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్ అయిపోయింది కదా. సో ఐఎమ్ లుకింగ్ మోర్ డౌన్ సైడ్ యాక్చువల్గా ఇంకా కిందకి పడొచ్చని అనిపిస్తున్నాయి అనమాట అండి. సో అది ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. మనకి రేపు యుఎస్ ఫెడ్ ఎఫ్ఓఎంసీ మీట్ అది ఉంది కదా, అవుట్కమ్ అది రావడం జరుగుతుంది కదండి. సో అయితే మార్కెట్ ఇప్పుడు ఫాల్ తర్వాత ఇట్ ఈస్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ అరౌండ్ 70 basis points హైక్ అని చెప్పి చెప్తున్నారు మాట అనలిస్ట్లో. 70 basis points హైక్ దాకా మార్కెట్ కెన్ అబ్జర్వ్. ఆల్రెడీ డిస్కౌంట్ చేసింది. బియాండ్ దట్ ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఏదైనా రేట్ హైక్స్ ఉంటే మాత్రం అప్పుడు కొంచెం రియాక్షన్ మార్కెట్ కొంచెం వేరేగా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా సో ఆల్రెడీ రేట్ హైక్ అనేది డిస్కౌంట్ అయిపోయిందనమాట అండి. అండ్ ఓవరాల్గా రిస్కీ అసెట్స్ లైక్ క్రిప్టో కరెన్సీ 17-18% పడిపోయిందనమాట బిట్ కాయిన్. సో ఎందుకంటే రెగ్యులేటరీ దే ఆర్ ఇంపోజింగ్ స్లోగా ఏంటంటే కంట్రోల్ మెజర్స్ తీసుకుంటున్నారు మాట అండి. సో ఎందుకంటే అవి రెగ్యులేటరీ కైండ్ ఆఫ్ అసెట్స్ కాదు కదా. సో వాటి నుంచి స్లోగా టైట్ చేయడానికి అండ్ ఎవరైతే లైక్ ట్రెడిషనల్ ఫైనాన్షియల్ ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళందరూ కూడా సో స్లోగా డిస్కరేజ్ చేయడానికి ఈవెన్ ఇండియా కూడా ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ కూడా టుక్ మెజర్స్ కదండి ఫ్రెండ్స్. సో మన హైయెస్ట్ టాక్సేషన్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది కదా క్రిప్టోస్. అప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ ట్రేడింగ్ కూడా తగ్గిపోవడం జరిగిందనమాట అండి. సో ఓవరాల్గా ఇప్పుడు రిస్కీ అసెట్ కాబట్టి సో ఇప్పుడు అది కూడా బాగా పడిపోతుంది. ఇథీరియం కానివ్వండి, బిట్ కాయిన్ కానివ్వండి, క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా సో పడిపోతున్నాయి అనమాట అండి.
అండి. సో బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏం జరుగుతుందో చూడాలి. సో మొన్నటిదాకా యాంపుల్ లిక్విడిటీ ఉండేది కాబట్టి పీపుల్ స్టార్టెడ్ చేసింగ్ హై రిస్క్ అసెట్స్ అనమాట అండి. బట్ ఇప్పుడు కొంచెం బాండ్ ఈల్డ్స్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ బాండ్ ఈల్డ్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి సో రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఎప్పుడైతే బాగుందో స్లోగా పీపుల్ మే థింక్ ఆఫ్ మూవింగ్ టువర్డ్స్ సేఫ్ హెవెన్స్ అనమాట అండి, రైట్. సో అందువల్ల ఏంటంటే అందులోంచి అవుట్ఫ్లో అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో కమింగ్ టు నిఫ్టీ అండ్ ఆల్ మీరు చూస్తే కనుక సో బాటమ్ క్లౌడ్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది అనమాట అండి. సో నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సేమ్ స్ట్రక్చర్ అండ్ మెకాడ్ అండ్ ఆల్ దే ఆర్ ఇండికేటింగ్ క్లియర్ కట్ నెగిటివ్ అనమాట అండి. సో క్లియర్ కట్ జీరో లైన్ కింద సిగ్నల్ కింద ఉన్నాయి అండ్ ఓవర్ సోల్డ్ మార్కెట్లోకి నిఫ్టీ అనేది మూవ్ అయిందనమాట అండి. ఆల్రెడీ ఆర్ఎస్ఐ బిలో 40 వచ్చింది కదా, సో ఇట్ ఈస్ మూవింగ్ అనమాట అండి, రైట్. సో విల్ సీ అనమాట అండి, బాటమ్ అవుతా లేదంటే ఫర్దర్ డౌన్ సైడ్ ఉంటుందా అంటే సో లుకింగ్ వీక్ అనమాట అండి. ఖచ్చితంగా చాలా వీక్నెస్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట అండి, రైట్. సో అయితే మెయిన్ గ్లోబల్ సెంటిమెంట్ బట్టే మన మార్కెట్స్ డ్రైవ్ అవుతున్నాయి అనేది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు సెక్టోరల్ ఇండిసెస్, ఓవరాల్గా చూస్తే కనుక స్మాల్ క్యాప్ ఈజ్ ద లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట అండి. అండ్ ఆటో ఇవన్నీ కూడా లీస్ట్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది, రైట్. సో బట్ నథింగ్ సిగ్నిఫికెంట్ అనమాట అండి. రియాలిటీ మెటల్ ఇవన్నీ కొంచెం స్లైట్ పాజిటివ్ క్లోజ్ అని, సో ఆల్మోస్ట్ ఫ్లాట్ అనే చెప్పాలి. సో నథింగ్ మేజర్ ఇన్ సెక్టర్స్ అనమాట. సో ఆల్మోస్ట్ 1% కూడా ఏ సెక్టర్ పెరగలేదు, 1% కూడా ఏ సెక్టర్ తగ్గలేదు అనమాట. సో ఆల్మోస్ట్ ఓవరాల్ కైండ్ ఆఫ్ ఫ్లాట్ మార్కెట్ అని చెప్పాలి అహెడ్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్, రైట్. సో ఈవెంట్ అవుట్కమ్ తర్వాత అగైన్ రైట్ విల్ సీ ఫ్రెండ్స్. సో మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది అయితే కీ సపోర్ట్ అనమాట అండి. సో ఇట్ ఇస్ కంటిన్యూస్లీ బ్యాంక్ ఎక్కువ ఒక్కసారి ఒకే లెవెల్ దగ్గర కంటిన్యూగా ఇట్ ఇస్ టెస్టెడ్ అంటే అది బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అండి. సో ఏం జరుగుతుందో చూడాలి మరి. సో ఈ సపోర్ట్ అనేది వీక్ అయిపోతుంది అనమాట. చాలాసార్లు సపోర్ట్ చేయడానికి ట్రై చేసింది మల్టిపుల్ టైమ్స్, బట్ వెదర్ దిస్ టైమ్ ఇట్ విల్ హోల్డ్ ఆర్ ఇట్ విల్ బ్రేక్ అనేది. సో విల్ సీ ఫ్రెండ్స్, రైట్, ఓకే. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నికల్స్ ఇవన్నీ చూస్తే కనుక సో మార్కెట్ సంబంధించి అండ్ 2 స్టాక్ ఐడియాస్ కూడా ఉన్నాయన్నమాట అండి, ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చి అపార్ ఇండస్ట్రీ అనమాట అండి, ఓకే. సో అపార్ ఇండస్ట్రీ మీరు చూస్తే కనుక సో ఇంత డౌన్ మార్కెట్స్ కంటిన్యూ పడతా ఉంటే ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హైస్, రైట్. స్టాక్ హయ్యర్ లోస్ తోటి వండర్ఫుల్గా ట్రెండింగ్గా వెళ్ళిపోతుంది అనమాట అండి. అండ్ లుక్ ఎట్ ద వాల్యూమ్స్, రైట్. సో మంచి వాల్యూమ్ బేస్డ్ బయింగ్ కూడా జరుగుతుంది కదా. సో అయితే ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు అంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అనమాట అండి. సో ఐ వెయిట్ ఫర్ దిస్ వండర్ఫుల్ రౌండింగ్ బాటమ్ కన్ఫర్మేషన్ అండ్ మంత్లీ టైం ఫ్రేమ్ అనమాట. సో ఒకవేళ కనుక ఇది బ్రేక్ అయితే కనుక 900 లెవెల్ పైన సస్టైన్ 900 పైన స్టాక్ ప్రైస్ క్లోజ్ అయితే నాకు కన్ఫర్మేషన్ అయ్యిందని చెప్పి దెన్ ఐ విల్ స్టార్ట్ యాడింగ్ అనమాట అండి. అప్పుడు నేను ఇందులో పొజిషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. టిల్ దెన్ ఐ వెయిట్ అనమాట అండి. సో క్లియర్ కట్గా సో ఆ లెవెల్ పైకి వెళ్ళినంత వరకు నేను ఇందులో పొజిషన్ తీసుకోనమాట అండి. సో ఎందుకంటే ప్రీవియస్ ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ ఉంది కదా, అండ్ ఏదైతే ఈ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ని ఆల్రెడీ మార్క్ చేయడం జరిగింది, మీరు చూడొచ్చు కదా. ఈ జోన్ దాటి క్లోజ్ అవుతూ ఉంటే సస్టైన్ అవుతూ ఉంటే ప్రైజు అప్పుడు మాత్రమే నేను పొజిషన్ తీసుకుంటాను అనమాట, రైట్, ఓకే అండి. సో జస్ట్ ఐఎమ్ షేరింగ్, కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్. సో ఇలాగ మనకి కొన్ని స్టాక్స్లో ఈ టైప్ ఆఫ్ సిమిలర్ ప్రైజ్ యాక్షన్ కనిపిస్తుంది అనమాట అండి. సో మార్కెట్స్ కొత్త లోస్కి వెళ్ళిపోతూ ఉంటే సో దే ఆర్ మేకింగ్ న్యూ హైస్ అనమాట అండి. కొన్ని స్టాక్స్ లైక్ టీవీఎస్ మోటార్ కూడా మీరు చూడొచ్చు. నేను అలారం సెటప్ చేసుకున్నాను 820, 815 దాటితే దెన్ ఐ విల్ గో ఫర్ ఇట్, రైట్. ఎందుకంటే మల్టీ ఇయర్ రెసిస్టెన్స్ అనమాట. 2018 పీక్ ఏదైతే ఉందో ఇంత డౌన్ మార్కెట్లో ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హైస్. సో ఈ స్టాక్స్ కొంచెం స్ట్రెంత్ ఉన్నాయన్నమాట అండి. మీరు జస్ట్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. యాజ్ అండ్ వెన్ దే గివ్ కన్ఫర్మేషన్, రైట్. ఐ థింక్ ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ చేసాం ఇక్కడ వెన్ ఇట్ ఫార్మ్డ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్. సో ఇది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రీచింగ్ ఇట్స్ టార్గెట్ అనమాట అండి. సో ఇక్కడ ఎవరైనా బై చేస్తున్నా కూడా సో దే మేడ్ గుడ్ మనీ, రైట్, ఓకే అండి. సో ఆల్మోస్ట్ 50 రూపీస్ పైనే స్టాక్ పెరిగిందనమాట అండి, ఆ రేంజ్ నుంచి 50-60 రూపీస్ దాకా, ఓకే. అండ్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ మల్టీ ఇయర్ హై బ్రేక్ అయితే మాత్రం ఇంకా కొత్త స్పేస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకా హయ్యర్ లెవెల్స్కి ప్రైజెస్ వెళ్ళి ఛాన్సెస్ ఉంటాయన్నమాట, రైట్. సో నెక్స్ట్ స్టాక్ అనమాట అండి. సో ఇది నా లిస్ట్లో ఆల్రెడీ రావడం జరిగింది, ఫిల్టర్ అవి నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. అండ్ మనీ శర్మ మన యూట్యూబ్ కామెంట్స్లో ఆయన కూడా దీని గురించి చెప్పడం అని చెప్పి అడగడం జరిగింది అనమాట. ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే సో అట్లీస్ట్ సమ్ ఆఫ్ యూ గైస్ ఏదైతే మొమెంటం ఎలా ఐడెంటిఫై చేయాలంటే మీరు కొంచెం దాన్ని క్రాక్ చేశారని నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అండి. అట్లీస్ట్ మీరు కూడా కొంచెం ఫాలో అవుతున్నారు కాబట్టి దట్ ఈస్ గుడ్ అనమాట ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు డైకాన్స్, రైట్.
డైనకాస్ సిస్టమ్ చూస్తే కనుక మీరు క్లియర్ కట్ బ్రేక్అవుట్ మన మొమెంటమ్ ట్రేడింగ్ ప్రకారం రౌండింగ్ స్ట్రక్చర్ బాటమ్ బ్రేక్అవుట్ అయింది. యాక్చువల్లీ 370 లెవెల్స్లో 2 డేస్ బ్యాకే బ్రేక్అవుట్ వచ్చింది. బట్ అగైన్ ఇట్ ఫెయిల్ టు సస్టైన్. బట్ ఈరోజు అగైన్ ఏదైతే కొంచెం పుల్ బ్యాక్ వచ్చిందో దాన్ని ఓవర్కమ్ చేసి ఒక వండర్ఫుల్ మారుబోజు క్యాండిల్ విత్ కన్సిడరబుల్ వెరీ గుడ్ వాల్యూమ్స్ తోటి క్లియర్ కట్ బుల్లిష్నెస్ అనేది చూపించిందనమాట అండి, రైట్. సో అయితే యాజ్ పర్ రేంజ్ క్యాలిక్యులేషన్ మీకు తెలుసు కదా, మన బ్రేక్అవుట్ దాని ప్రకారం రేంజ్ క్యాలిక్యులేషన్ చూస్తే కనుక స్టాక్ వచ్చి అరౌండ్ 470 దాకా టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఎందుకంటే ఏదైతే కన్సాలిడేషన్ ఫేజ్ ఉందో అందులో ఎక్కడ వాల్యూమ్ లేదు, అంటే నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది తప్ప అగ్రెసివ్ సెల్లింగ్ లేదు. బట్ వెన్ బయింగ్ ఈస్ కమింగ్ ఇట్ ఈస్ హ్యూజ్ అనమాట అండి. సో డెఫినెట్గా సో మొమెంటం అయితే ఉంది. సో అయితే ఇప్పుడు స్టాక్ వచ్చి 415 లెవెల్లో ఉంది. ఇఫ్ యూ బై అరౌండ్ 420 లెవెల్స్ బై చేస్తే 470 దాకా వెళ్ళొచ్చు అనమాట అండి ఫస్ట్ టార్గెట్, రైట్. ఒక 50 రూపీసే ఉంది, రైట్. బట్ స్టాప్ లాస్ మనం ఎక్కడ పెట్టుకోవాలంటే ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ లో అనమాట అంటే 330. ఓకే, సో ఇప్పుడు మన పొజిషన్ తీసుకుంటే కనుక మన స్టాప్ లాస్ 430 దగ్గర మీరు బై చేస్తే కనుక 330 అంటే 100 రూపీస్ స్టాప్ లాస్ మీరు ఎక్స్పెక్ట్ చేసి టార్గెట్ 50 రూపీస్. ఓకే, సో అంటే ప్రాఫిట్ 50 రూపీస్, స్టాప్ లాస్ 100 అంటే రిస్క్ రివార్డ్ 1:2 ఉండాలి. బట్ 2:1 ఉంది, యాక్చువల్గా ఉల్టా ఉందన్నమాట అండి. సో అందువల్ల అంటే రిస్క్ రివార్డ్ పరంగా సో ఇదంతా ఫేవరబుల్గా లేదు, రిస్క్ రివార్డ్ పరంగా అంత ఫేవరబుల్గా నాకు అనిపించలేదు అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే వాట్ ఐ సజెస్ట్ అంటే రేపు ఏదైనా మార్కెట్ ఆపర్చునిటీ వచ్చి ఒకవేళ ఇది మార్కెట్ కొంచెం ఈ ప్రైస్ కొంచెం తగ్గి స్టాక్ ప్రైస్ 360-70 లెవెల్ దగ్గర రీటెస్ట్ అవుతుంది అని మీకు అనిపిస్తే కనుక కీప్ ఏ వాచ్ ఆన్ ఇట్, రైట్. మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఒకవేళ బౌన్స్ అవి మళ్ళీ రికవర్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఎంటర్ అవ్వడం బెటర్ అనమాట అండి, రైట్. లేదండి జస్ట్ ఐ డోంట్ వాంట్ మిస్, ఐ వాంట్ 50 రూపీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నానంటే ఇట్ ఈస్ సమ్ వాట్ రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ కాదనమాట అండి. బట్ దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, సో ఎందుకంటే స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం అయితే కనిపించింది. బట్ ఇది ఎంతవరకు కంటిన్యూ అవుద్దో చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఈ స్టాక్ చూస్తే కనుక చాలా అగ్రెసివ్ రన్అప్ వచ్చింది అనమాట అండి. సో ఇలా పెరాబోలిక్ మూవ్ అంటాను కదా, సో లాస్ట్ టైం కొన్ని స్టాక్స్ని ఇలా షేర్ చేయడం జరిగింది, లైక్ తాన్లా ఇవన్నీ కూడా. సో ఇలా ఏదైతే స్టాక్స్ పెరిగినాయో, ఓకే, సో ఇలా పెరాబోలిక్ మూవ్ ఏవైతే పెరిగినాయో, ఏదైతే స్వింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మీరు చూస్తే కనుక యాజ్ అండ్ వన్ కరెక్షన్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్లో కొంచెం అది కూడా కాస్ట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. సో మన ఫిబొనాచి లెవెల్స్ ప్రకారం 50% ఆఫ్ ది రీట్రేస్మెంట్, అంటే ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ 50% రీట్రేస్మెంట్కి ఇన్ ఫ్యూచర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అది హోల్డ్ అవ్వకపోతే సపోర్ట్, రైట్, ఆ లెవెల్స్ దాకా కిందకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి సో స్టాప్ లాస్ పెట్టుకుని మాత్రం వచ్చేలా ఉంటేనే మీరు ఏదైనా వెంచర్ చేయండి. ఓకే, స్టాప్ లాస్తో నేను రానండి, లాస్తో బుక్ చేయడం నాకు ఇష్టం లేదంటే అంటే బెటర్ డోంట్ ఇన్వెస్ట్, డోంట్ ట్రేడ్. ఓకే, స్టాప్ లాస్ మీరు ఫాలో అవ్వగలిగితే మాత్రమే మీరు దీని గురించి ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి. అదర్వైజ్ జస్ట్ లీవ్ ఇట్. ఓకే అండి, సో ఇది లెవెల్స్ మీరు దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది కంటిన్యూ రైజ్లో వెళ్ళిపోయింది కాబట్టి సో అందువల్ల ఏంటంటే సో ఒకవేళ ఏదైనా పెద్ద పీపుల్ ఏదైనా డంప్ చేస్తే కనుక బిగ్ పీపుల్ ఇఫ్ దే స్టార్టెడ్ ఎగ్జిటింగ్ ప్రైస్ సివియర్గా పడుతుంది. బట్ అయితే వాల్యూమ్స్ ఇవన్నీ చూస్తే కనుక ప్రైస్ యాక్షన్ చాలా బాగుందన్నమాట అండి. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్, రైట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా ఆంధ్ర బుల్స్ అంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దండి. సో లైక్ బటన్ ప్రెస్ చేయండి మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా మన ఆంధ్ర బుల్స్ అంటే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.